Diabetic diet, how the best the human body can control the sugar levels in the body with only the nutrition supply. అంటే హ్యూమన్ బాడీ డయాబెటిక్లో ఏదైతే న్యూట్రిషన్ ప్రాపర్గా తీసుకుంటే షుగర్ కంట్రోల్ చేయగలుగుతుంది. యూజువల్గా డయాబెటీస్ అన్నది మీ అందరికీ తెలిసిందే. అది బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఫాస్టింగ్లో 100, పోస్ట్ లంచ్లో 200 దాటితే అన్కంట్రోల్డ్ గ్లూకోజ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ద బ్లడ్. ప్రతి సెల్ కణానికి ఈ గ్లూకోజ్ అన్నప్పుడు సప్లై చేసినప్పుడు అది ఇన్సఫిషియెంట్ అయినా ఆర్ అది సఫిషియెంట్ అయినా ఆర్ బిలో, అంటే గ్లూకోజ్ లెవెల్స్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా వాటి యొక్క రిజల్ట్స్ ఎలా ఉంటుందంటే ఆ సెల్ యాక్టివిటీని తగ్గించే ఆస్కారం ఉంటుంది, లేదంటే డ్యామేజ్ చేసే ఆస్కారం కూడా ఉంటుంది. సో డయాబెటిక్లో ఎప్పుడైతే మనం ఫ్రమ్ ద బిగినింగ్ అంటే చైల్డ్హుడ్ నుంచి మొదలెడితే ఇప్పటి వరకు ఏదైతే అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంటుందో దాని అర్థం ఇది వస్తుందా, యాడ్ వస్తుంది, ఇది ఎందుకు వస్తుంది? ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డయాబెటిక్ డైట్లో మనం ముఖ్యంగా కార్బోహైడ్రేట్, ఫ్యాట్ అండ్ మనం తీసుకునే ప్రోటీన్ బ్యాలెన్స్డ్గా తీసుకుంటూ మినరల్స్, గ్రీన్ వెజిటబుల్స్, గ్రీన్ సలాడ్స్, అలాగే ఫైబర్ ఫుడ్ ఎక్కువగా ఉండే విధంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డయాబెటిక్లో ముఖ్యంగా మనం చూసే విషయం ఏంటంటే ఎనీథింగ్ మనం తీసుకునే ఏ ఆహారమైనా లివర్ ద్వారా అది డైజెస్ట్ అయిపోయి మెటబాలిజం అయి ఆ మెటబాలిజం తర్వాత ఈ యొక్క వేరియంట్ ఫ్యాట్ కానీ కార్బోహైడ్రేట్ కానీ లేకపోతే మనకు ప్రోటీన్ కానీ లేకపోతే మినరల్స్ కానీ ఎలక్ట్రోలైట్స్ కానీ ఇవన్నీ మన బాడీలో సర్క్యులేట్ అవుతుంటాయి. సో వాటికి సంబంధించిన బ్యాలెన్స్డ్ డైట్ ఉన్నప్పుడే మనకు ఈ యొక్క ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎలిమెంట్స్ ప్రాపర్గా ప్రతి టిష్యూకు సప్లై చేసే విధంగా ఉంటుంది. సో డయాబెటిక్ డైట్లో ఎక్కువగా మనం ఫైబర్ డైట్ తీసుకుంటూ తక్కువ కార్బోహైడ్రేట్ తీసుకుంటే మన గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్లో ఉండి మనకు డయాబెటీస్ కూడా మంచి కంట్రోల్లో వచ్చే ఆస్కారం ఉంటుంది. డయాబెటీస్లో న్యూట్రిషన్ అలోన్ కాకుండా మనం షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్ పెట్టుకోవడానికి రెగ్యులర్గా మార్నింగ్ కనీసం ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ ఎక్సర్సైజెస్ చేయాలి. స్ట్రెస్ రిలీవ్ అవ్వడానికి మనం మెడిటేషన్, యోగా, ప్రాణాయామం లాంటి ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండాలి. అంతేకాకుండా తీసుకునే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మనం ప్రిఫరబ్లీ తక్కువ క్యాలరీస్ అంటే మనకు 2 పీసెస్ ఆఫ్ ఇడ్లీ కానీ లేకపోతే 1 to 2 పీసెస్ ఆఫ్ బ్రెడ్ కానీ విత్ ఎగ్ యోక్ కూడా తీసుకోవచ్చు. ప్రిఫరబ్లీ షుగర్లెస్ టీ, కాఫీ ఆర్ మిల్క్ కానీ తీసుకోవడం బెటర్ చాయిస్గా మేము చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత అది తక్కువ క్వాంటిటీలో అంటే మనము ఫ్రీక్వెన్సీ పెంచుకొని క్వాంటిటీ తగ్గించుకోవాలి. లేదంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కానీ లేకపోతే ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ కానీ చేస్తే మనకు డయాబెటిక్ బెస్ట్గా కంట్రోల్ అవుతుంది అలాంగ్ విత్ మెడిసిన్స్. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లైట్గా తీసుకున్న తర్వాత ఎట్ 11-12 o'clockకి ఇన్ కేసు ఆకలిగా అనిపిస్తే
ఆఫీస్లో కానీ వర్కింగ్ ప్లేస్లో మనము మేరీ గోల్డ్ బిస్కెట్, షుగర్ ఫ్రీ బిస్కెట్స్ ఏవైతే ఉంటాయో అవి వీటితో తయారు చేసింది. అది ఒకటి రెండు బిస్కెట్స్ విత్ టీ తీసుకున్న, అలవాటు ఉన్న ఏ పానీయం అయినా తీసుకొని షుగర్లెస్ తీసుకుంటే మనకు మళ్ళీ లంచ్ టైం వరకు 2 o'clock వరకు మనకు అది మేనేజ్ చేస్తుంది షుగర్ లెవెల్స్ని. ఆ తర్వాత 2 o'clockకి లంచ్లో కూడా లైట్ వర్కింగ్ లంచ్ తీసుకోవాలి. అందులో ఎక్కువగా 1-2 పుల్కా, 1 to 2 cups ఆఫ్ రైస్, 1 to 2 cups ఆఫ్ కర్రీస్, 1 cup ఆఫ్ రైస్ అవాయిడ్ చేస్తే మంచిది. తప్పదిన పరిస్థితుల్లో 1 cup ఆఫ్ 100 grams ఆఫ్ రైస్ తీసుకోవాలి. దానికి తోడు షుగర్ ఫ్రీ లైక్ సిట్రస్ ఫ్రూట్స్ కానీ సలాడ్స్ కానీ తీసుకోవాలి. సో ఆఫ్టర్ 2 o'clock లంచ్ అయిన తర్వాత మళ్ళీ మనం సాయంత్రం 5 o'clockకి మళ్ళీ మనకు గ్లూకోజ్ రిస్టోరేషన్ కోసం అగైన్ 2 cups ఆఫ్ 1 cup ఆఫ్ టీ, కాఫీ విత్ షుగర్ ఫ్రీ, అలాగే మేరీ గోల్డ్ బిస్కెట్స్ కానీ లేకపోతే 1 or 2 pieces ఆఫ్ బ్రెడ్ కానీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా మనము ఈవినింగ్ 5 to 6 o'clock అయిన తర్వాత మళ్ళీ ఎట్ ది లంచ్ డిన్నర్ 8 to 9 o'clockకి మనం తీసుకోవాల్సిన డైట్ లైట్గా ప్రిఫరబ్లీ ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్స్లో సిట్రస్ ఫ్రూట్స్ కానీ లేకపోతే ఏ ఫ్రూట్ అయినా కూడా 1 or 2 pieces తీసుకోవాలి. ప్రిఫరబ్లీ అవాయిడ్ బనానా ఆర్ అవాయిడ్ మ్యాంగోస్, అవాయిడ్ సీతాఫల్, కస్టర్డ్ యాపిల్ ఇలాంటివి అవాయిడ్ చేసి స్పెసిఫిక్గా సిట్రస్ అంటే ఆరెంజెస్ కానీ, మోసంబి కానీ ఇలాంటివి ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. లేదు తప్పనిసరి స్థితిలో ఆహారం తీసుకోవాల్సి వస్తే 1-2 పుల్కాతోటి 1-2 cups ఆఫ్ కర్రీస్, అంటే కర్రీస్లో కూడా వెజిటేబుల్ కర్రీస్ ఎక్కువగా తీసుకోవచ్చు. అంతేకాకుండా ఫిష్ కానీ లేకపోతే చికెన్ ఆర్ ప్రోటీన్ మటన్ కానీ తీసుకోవాలి. బట్ అది విత్ ఇన్ పార్ట్ ఆఫ్ 2 to 3 pieces లాగా లేకపోతే హాఫ్ a cup తీసుకోవాలి. ఇలా మనము తీసుకున్నప్పుడు మన కంట్రోల్లో డయాబెటీస్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఈ డైటరీ ప్లాన్ అనేది తప్పని పరిస్థితుల్లో మనం మెయింటైన్ చేయాలి. ఫ్యాట్ కంప్లీట్ అవాయిడ్ చేయాలి. 6 minutes.